హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరపురి అబ్బాయి చైతన్య. తమ్ముళ్ళు చూసే ఉంటారుగా, కాణిపాకం వినాయక స్వామి. ఈ ఆలయ రహస్యం ఏమిటి? ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా ఎలా వెలిసారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలా మంది దర్శించుకునే ఆలయం కాణిపాకం వినాయక స్వామి ఆలయం. ఇక్కడ వినాయక స్వామి రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయక స్వామి ఆలయ చరిత్ర మీకు తెలుసా? వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. ఈ కాణిపాకం పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకి చెందిన గ్రామం. ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఒడ్డున ఉంటుంది. చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ కాణిపాకం దేవస్థానం ఉంటుంది. అలాగే చాలామంది తిరుమల నుంచి వస్తారు. తిరుమల నుంచి వచ్చే వాళ్ళకి 84 కిలోమీటర్ల దూరంలో ఈ కాణిపాకం దేవస్థానం ఉంటుంది. హిందువులు ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా మొదటగా పూజించేది వినాయకుడినే. వినాయకుడు పూజ చేస్తే శుభం కలుగుతుంది అని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. వినాయకుడు అనగానే మనకి గుర్తొచ్చేది కాణిపాకం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుడిని ఎవరూ ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిసారు. అందుకే కాణిపాకం వినాయకుడిని స్వయంభూ అంటారు. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చని పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెమటి వారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి. ఆ ముగ్గురు వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుంచి ఏతంలతో నీటిని తోడేవారు. ముగ్గురిలో ఒకరు కింద ఉంటే ఇద్దరు ఏతం పైనుండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయలాంటి పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా వెళ్ళి చూశారు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ మహిమతో ముగ్గురి అవిటితనం కూడా పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోయారు. ఈ విషయమైన చుట్టుపక్కల గ్రామస్తులంతా తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1.5 ఎకరం దూరం చిన్న కాలవలా ప్రవహించిందట. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఇక్కడ ఈ రోజుకి కూడా స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రాంగణంలో ఒక బావి ఉంది. ఆ బావిలో స్వామివారి యొక్క వాహనం ఎలుక ఉంటుంది. అక్కడ స్వామివారికి మనకు ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలిస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి ప్రసిద్ధి. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవాలయాలు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుడికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూతమైన మంటపం ఉన్నాయి. అలాగే శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువ్య దిశలో మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. అలాగే షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికి అపకారం చేసినట్లు ఎంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్తూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులుత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చూపిస్తున్నాయి. కాణిపాకం వినాయక స్వామి దర్శనం అయ్యాక ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. చూడడానికి చాలా అందంగా ఉంది. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజా స్వామివారి ఆలయం ఉంటుంది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అతని కల్లో కనిపించి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహ మండపం, అద్దాల మేడ కూడా ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోని ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాలు ఉంటాయి. అసలు ఈ కాణిపాకం చేరుకోవడానికి తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకి ఓ బస్సు ఉంటుంది. అలాగే చిత్తూరు నుంచి 10 నిమిషాలకు ఓ బస్సు ఉంటుంది. అలాగే చంద్రగిరి నుంచి కూడా జీపులు, వ్యాన్లు, ట్యాక్సీలు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
జై శ్రీరామ్.